అది సంక్రాంతి పండుగ గురించి అది మొదట మా తాతల కాంచి మా నాయనల కాంచి కూడా ఉమ్, ఇదే ఎద్దును పట్టుకొని డూడు బస్సు ఉందా అని చెప్పి ఈనాడు పేపర్ కూడా ఉంది సార్ మాది. ఉమ్, మాది యాదవ, ఉమ్, మా కాస్ట్ యాదవ. ఓకే. కాకపోతే ఈ ఎద్దును పట్టుకొని సంక్రాంతి పండుగ తిరగాలని చెప్పిందని సంక్రాంతి పండుగ ప్రతి ఒక్క సంవత్సరం మీద తిరుగుతుండం. ఉమ్, ఈ ఎద్దునే పట్టుకొని ఉమ్, ఈ యొక్క ఆట పోటీలకు పట్టుకొచ్చి ఆట ఆడిస్తున్నాం ఉమ్. ఇంతవరకు మనది. మరి ఎట్లా మీకు ఈ గంగిరెద్దుతోని పూట గడుస్తున్నదా? మీకు సార్ ఇంకేమైనా పని చేసుకుంటారా? ఇంకా వేరే పని అయితే లేదు సార్. మేము మర్చిపోయి దీని మీద ఈ వృత్తి మాది. ఉమ్, ఏదన్నా 10 మంది 10 చేతులు వేస్తే మా కడుపు కూడా నింటుంది సార్. ఉమ్, ఇదే వృత్తి మాది, వేరే వృత్తి అయితే లేదు మాది. ఉమ్, మా బిస్సలకి అయితే వేరే జాపులు లేవు, నౌకర్లు లేవు, ఉమ్, ఒక జాపులు కూడా లేవు మాది. మొదట పెట్టిన ఎవరో బీసీ అని, ఉమ్, మా కాస్ట్ కూడా వేరే దానికి రాలేదు, ఇదే బీసీలే ఉంది. ఉమ్, మాకు ఒక ఇండ్లు లేవు, జాపులు లేవు, చదువులు కూడా మస్తు చదువు ఉన్నాయి. దాని గురించి కూడా మాకు ఏది పట్టింపు చేయలేదు మమ్మల్ని ఇంతవరకు. రైతులు అనేది ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఉమ్. ఒక సర్పంచ్ ఏం కానీ, చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ సార్ మీరు చెప్పేది ఏంటంటే బీదలు గంగిరెద్దులు అంటే కొన్ని జిల్లాలు, కొన్ని తాలూకులు, కొన్ని మండలాలు ఉన్నాయి. ఉమ్, మా జనం అనేది చాలా మంది ఉంది యాదవ. ఉమ్, ఒకటి ఏంటంటే మమ్మల్ని కూడా ఒకటి సహకరించాలి కదా. ఉమ్, మేము కూడా మనం మనుషులమే కదా. ఉమ్. మమ్మల్ని కూడా సహకరిస్తే మేము కూడా ఒక దారికి వస్తాం కదా అనేది మాకు ఒక ఓపిక. ఉమ్. ఇదొకటి సార్. సరే, ఇంత ముందుకు సంక్రాంతి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా సంక్రాంతి ఉంది? ఇంత ఒక ముందు కూడా నడిపించింది ఒక ప్రకారంగా ఉంది, ఇప్పుడు కూడా నడిపిస్తుంది. జర మంచిగా ఉంది సార్. ఇప్పటికైతే ఉమ్, మంచిగా ఉంది. ఇప్పటికైతే ఉమ్, ఇప్పటికైతే మంచిగా ఉంది. మేమైతే నడిపిస్తున్నాం సార్ ఈ పని. ఇప్పుడు ఓన్లీ పీకలతోనే పాటలు పాడతారా, లేకపోతే నోరుతో కూడా పాటలు లేదు పాడతారా? సార్, పీకలే సార్ మావి. ఓన్లీ పీకలు, డోలు, ఎద్దు, ఉమ్, ఈ మూడే మావి. ఉమ్, పీకలు వాడిన తర్వాత డోలు, ఉమ్, పీకలు ఒకసారి, ఉమ్, ఎద్దాట తర్వాత చూపిస్తాం రైతుల ముందర. ఉమ్, మేము చేసే వృత్తి ఇది మాది, ఉమ్. వేరే వృత్తి అయితే అంటే లేదు. ఇప్పుడు ఈ ఎద్దుని ఇట్లా తిప్పుతున్న క్రమంలో ఏమైనా ప్రమాదాలు ఇంకా సంభవించి? అది మాకే సంబంధం సార్. రైతులు అయితే పట్టించుకోలే. వీళ్ళు ఎద్దు మీద కాలు పెడితే, పొట్ట మీద కాలు పెడితే, ఎద మీద కాలు పెడితే కొంతమంది కూడా మా వాళ్ళకు చాలా ఇబ్బంది అయింది. ఉమ్, గవర్నమెంట్ పట్టించుకోలేదు మమ్మల్ని. ఉమ్, చాలా అన్నిటికన్నా తక్కువ చూసారు మమ్మల్ని. ఉమ్, మంచిగా అయితే చూసుకోలేదు గవర్నమెంట్ కూడా. మమ్మల్ని ఒక సహకరించి కూడా ఏం లేదు మాకు. ఉమ్. మా బతికైంది సార్, బీద బతికైంది ఓకే. ఇంతవరకు. ఇప్పుడు అంటే సినిమాలు వచ్చి సీరియల్స్ వచ్చి మీలాంటి వాళ్ళ సంస్కృతిని కనుమరుగు చేస్తుంది అనేది కూడా. ఉంది సార్. అదే ఉమ్, ఇతలాం అయితే చేయలేదు, వాళ్ళు ఉమ్, కనుమరుగే చేశారు. ఉమ్, ఇప్పటికైతే ఉమ్, వాళ్ళు ఇతలాం చేస్తే ఒక రైతులు కూడా తెలిసిపోతుండే, వాళ్ళు కూడా వ్యతిరేకం చేసి వీళ్ళు కూడా అన్నిటికన్నా వెనకబడ్డారు కదా అనేది కూడా వాళ్ళు కూడా పెద్దలు కూడా కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూపెట్టలే, ఉమ్, వెనకబడ్డనే విధంగా వాళ్ళు కూడా. ఉమ్, మమ్మల్ని ఒక సహకరించేది ఎవరు లేరు సార్. చాలా ఇబ్బందులు పెట్టారు మాకు. ఉమ్, ఎద్దులో పట్టుకొని బతికేది ఒకటే కానీ గంగిరెద్దుల ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చిన దగ్గర వెళ్ళదు వాళ్ళు కూడా. ఉమ్. ఇంతవరకు మా సమస్య సార్.